సో హలో ఎవ్రీవన్, ఈ రోజు వీడియోలో అయితే మనం ఫార్మసీ కౌన్సిలింగ్లో టాప్ 5 మేజర్ మిస్టేక్స్ స్టూడెంట్స్ చేసేవైతే డిస్కస్ చేద్దాం. సో ఈ మిస్టేక్ చేయడం వల్ల మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అయితే చేంజ్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు బిహైండ్ ప్రిస్క్రిప్షన్ 46. నా పేరు ఆదిత్య. ఐఎమ్ ఫార్మసీ స్టూడెంట్. మీరు కూడా నా ఛానల్ ఫస్ట్ టైం చేస్తే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ బిగిన్ ద టుడేస్ వీడియో. సో ఈ వీడియోలో అయితే టాప్ 5 మిస్టేక్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో అందులో ఫస్ట్ వచ్చేసి బ్రాంచ్ కోడ్ బ్లండర్ అనమాట. సో ఈ బ్రాంచ్ కోడ్ బ్లండర్ అంటే ఏంటి? సో బీ ఫార్మసీకి వచ్చేసి పిహెచ్బి అనే బ్రాంచ్ కోడ్ ఉంటుంది. అలాగే ఫార్మ్ డీకి వచ్చేసి పిడిబి అనే బ్రాంచ్ కోడ్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ బ్రాంచ్ కోడ్స్తో మీరు బీఫామ్ ఆర్ ఫార్మ్ డి జాయిన్ కావాలంటే మీకైతే హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అనే ఒక కాలేజ్కి బ్రాంచ్ కోడ్ పిహెచ్బి అండ్ పిడిబి అయితే ఉంది. ఇన్ కేస్ మీరు పిహెచ్బి చూస్ చేసుకుంటే శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో మీరు బీఫామ్ కోసం అయితే ఆప్షన్ ఇచ్చినట్టు, లేదా పిడిబి చూస్ చేసుకున్నట్టయితే శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో మీరు సో ఫార్మ్ డికి అయితే ఆప్షన్ ఇచ్చినట్టు. సో ఈ బ్రాంచ్ కోడ్ని అయితే మిస్టేక్ చేయొద్దు. ఇన్ కేస్ మీరు ఈ మిస్టేక్ చేస్తే మీరైతే రాంగ్ కోర్స్లో మీకైతే సీట్ అలాట్మెంట్ అవ్వడం అయితే జరుగుతుంది. లైక్ మీ బీఫామ్ జాయిన్ అవ్వాలనుకున్నారు బట్ ఫార్మ్ డిలో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, లేదా మీరు ఫార్మ్ డి జాయిన్ అవ్వాలనుకున్నారు బీఫామ్లో సీట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో బ్రాంచ్ కోడ్ అనేది ఒక కీ రోల్ అనమాట మీరు చూస్ చేసుకునే కోర్స్కి. సో సెకండ్ మిస్టేక్ వచ్చేసి క్లోన్ కాలేజ్ కోడ్ ట్రాప్. సో ఈ మిస్టేక్ ఏంటి అంటే చాలా ఫార్మసీ కాలేజెస్కి వెబ్సైట్ కోడ్ అయితే ఉంటుంది. సో ఈ కోడ్ అనేది సిమిలర్గా అయితే ఉంటుంది. సో ఇక్కడ ఒక 5 ఎగ్జాంపుల్స్ అయితే ఇచ్చాను, వాటి గురించి అయితే చూద్దాం. సో మనం ఫస్ట్ 2 కాలేజ్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర ఫార్మసీ కాలేజ్, బట్ వాటి యొక్క ఈఏపీ కోడ్ చూసుకున్నట్లయితే ఎస్విపిసి అని ఒక కాలేజ్, అలాగే ఎస్విపిహెచ్ అని అయితే ఉంది. సో ఇలా కోడ్ అనేది సిమిలర్గా ఉండడం వల్ల రాంగ్ కాలేజ్ చూస్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దాని ద్వారా అయితే రాంగ్ క్యాంపస్ అయితే అలాట్మెంట్ రావడం అయితే జరగచ్చు. సో ఈ మిస్టేక్ అయితే అవాయిడ్ చేయండి. సో థర్డ్ మిస్టేక్ వచ్చేసి ఫార్మ్ డి కాలేజెస్ అయితే మిక్స్ చేయడం అన్నమాట. సో ఈ ఇమేజ్లో చూసుకున్నట్లయితే 4 కాలేజెస్ అయితే ఆప్షన్గా పెట్టడం జరిగింది. అందులో 2 బీఫామ్ 2 ఫార్మ్ డి ఉన్నాయి. సో ఇలా అయితే చేయొద్దు. సో ఫస్ట్ ఆస్క్ యువర్ సెల్ఫ్, అంటే మీకు ఏ కోర్స్ యాక్చువల్గా చేయాలని అయితే చూస్ చేసుకోండి. సో ఇన్ కేస్ మీకు బీఫామ్స్ చేయాలని ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందంటే బీఫామ్, లేదా మీకు ఫార్మ్ డి చేయాలని అంటే ఫార్మ్ డి అయితే చేయండి. సో దీని ద్వారా మీరైతే ఈజీగా చదవచ్చు, అలాగే పాస్ అవ్వచ్చు, అలాగే మీరు ఆ సబ్జెక్ట్స్ని ఎంజాయ్ అయితే చేయొచ్చు. సో మిస్టేక్ నెంబర్ 4 అనమాట. ఈ మిస్టేక్ అయితే చాలా మంది స్టూడెంట్స్ అయితే చేస్తుంటారు. అదే ఆప్షన్ సేవ్ ఆర్ ఫ్రీజ్. సో వన్స్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యాక మీరైతే మీ యొక్క కాలేజ్ లిస్ట్ అయితే ప్రయారిటీ వైజ్ అయితే ఇస్తారు. సో మీకు 2 ఆప్షన్స్, ఒకటి సేవ్ చేయడం ఆర్ ఫ్రీజ్ చేయడం. ఇన్ కేస్ మీరు కూడా మీ వెబ్ ఆప్షన్స్ని సేవ్ చేసినట్లయితే ఆఫ్టర్ 1 డే ఆర్ 2 డే మీరు చేంజ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. వన్స్ ఒకసారి ఫ్రీజ్ చేశాక మీరు మీ యొక్క ఆప్షన్స్ని ఎలాంటి అయితే మాడిఫికేషన్ కానీ చేంజెస్ అయితే చేయలేరు. సో ఇన్ కేస్ మీరు సేవ్ చేసినా కూడా ఆటోమేటిక్గా టైం అయిపోతే ఫ్రీజ్ అవ్వడం అయితే జరుగుతుంది మీ ఆప్షన్స్. సో ఆప్షన్స్ పెట్టినప్పుడు జస్ట్ సేవ్ చేసి సబ్మిట్ చేసి లాగౌట్ అయితే చేసి అనమాట. సో ఈ మిస్టేక్ని అయితే చేయొద్దు, లైక్ ఫ్రీజ్ అయితే చేయొద్దు, జస్ట్ సేవ్ చేసి వదిలేయండి. సో నెక్స్ట్ 5th మిస్టేక్ నేను కూడా చేసిన. సో వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అనేది తక్కువగా ఇవ్వడం అనమాట. సో కొంతమంది స్టూడెంట్స్ 5 or 10 కాలేజెస్ మాత్రం వాళ్ళ యొక్క వెబ్ ఆప్షన్ లిస్ట్లో పెడుతుంటారు. సో వాళ్ళకు వచ్చిన ర్యాంక్ ప్రీవియస్ ఇయర్ ర్యాంక్స్ అయితే కంపేర్ చేసి అయితే ఇలా ఇస్తుండొచ్చు. సో ఒకటైతే గుర్తుపెట్టుకోండి, సో ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ అనేవి జస్ట్ మీకు అండర్స్టాండింగ్ మాత్రమే. ఎవరి ఇయర్ కాంపిటీషన్ చేంజ్ అవుతుంటుంది, అలాగే మీ యొక్క కేటగిరీని బేస్ చేసుకొని కూడా ఆ ర్యాంక్స్ అయితే చేంజ్ అవ్వడం అయితే జరుగుతుంటుంది. సో ఆ వెబ్ ఆప్షన్స్ అయితే మ్యాక్సిమం ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. సో వెబ్ ఆప్షన్స్లో మీరు జాయిన్ కావాలనుకుంటే మీ డ్రీమ్ కాలేజెస్, అలాగే కొన్ని ఎక్స్ట్రాగా అయితే సేఫ్ కాలేజెస్ అయితే పెట్టండి. సో దట్ మీకైతే హెల్ప్ అవుతుంది. సో ఈ 5 మిస్టేక్స్ అయితే చేయద్దు, లైక్ బ్రాంచ్ కోడ్ కానీ కాలేజ్ కోడ్ కానీ తక్కువ కాలేజెస్ పెట్టడం కానీ, లేదంటే ఆప్షన్స్ని ఫ్రీజ్ చేయడం కానీ, సో ఇలాంటి మేజర్ మిస్టేక్స్ అయితే చేయొద్దు. సో నేను ఇచ్చే ఫైనల్ అడ్వైజ్ ఏంటంటే, సో మీ కౌన్సిలింగ్ ఆర్ వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయిందని తొందరగా వెళ్ళి పెట్టాలి, మన కాలేజ్ నేమ్కి ఫస్ట్ వెళ్తున్న మన నేమ్ అయితే థింక్ చేయొద్దు అనమాట. సో టైం తీసుకోండి, అలాగే వెబ్ ఆప్షన్స్ని సేవ్ చేయండి, మీకు నచ్చేటువంటి ప్రయారిటీలు అయితే పెట్టండి అనమాట. సో మీరు బీఫామ్ ఆర్ ఫార్మ్ డి ఏది ప్రిఫర్ చేస్తున్నారు? సో జస్ట్ లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. అలాగే మీ ఫార్మసీకి సంబంధించి ఆర్ ఎంసెట్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా
సో కామెంట్ అయితే చేయండి, నేనైతే మీకు రిప్లై ఇస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బిఎన్ ప్రిస్క్రిప్షన్ 46.